గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. కొంతమంది ఎంత గ్రేట్ డిష్ చేసినా సరే దాన్ని చూడగానే ఆకలి అనేది చచ్చిపోతుంది. ఇంకొంతమంది ఎంత నార్మల్ డిష్ చేసినా ఇప్పుడే తిని కడుపు నిండా ఉన్నా కూడా మళ్ళీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ రెసిపీస్ కి స్పెషల్లీ నేను చేసి చూపించే రెసిపీస్ కి అయితే నిరాహార దీక్ష చేసే వాళ్ళు కూడా టక్కని లేచిపోతారు. ఒక చేతిలో నీళ్లు మరో చేతిలో ఆహారం తీసుకొని దీక్షను విరమించేస్తారు. కావాలంటే మీ ఇంట్లో అలిగి కూర్చొని ఫుడ్ మానేసిన పిల్లలో పెద్దలో ఉంటే వాళ్ళ ముందు ఛానల్ ఆన్ చేసి చూడండి, ఆకలి ఆకలి అని అడగకుండా ఉండరన్నమాట. దాని గ్రేట్నెస్ ఏంటో మీకు తెలుసు కదా. రకరకాల వెరైటీస్, కని విని ఎరుగని రుచులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో మీకోసం ఓ స్పెషల్ వెరైటీని తీసుకొచ్చేసా. అదేంటో తెలుసా? బ్రోకలీ మసాలా దోశ. ఇంతకీ బ్రోకలీ అంటే తెలుసా? గ్రీన్ గోబీ. ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఆకుపచ్చ గోబీ పువ్వు. మరి మన బ్రోకలీ మసాలా దోశని ఎలా చేసేయాలో నేను చూపిస్తాను, మీరు నేర్చేసుకోండి. మన బ్రోకలీ మసాలా దోశకి ముందుగా మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే టేస్టీ టేస్టీ కాజు పేస్ట్ చేసుకోవడం అన్నమాట. ఓకేనా? మరి చేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొస్తాను. వచ్చేసాం. సో ఇందులో కాజు వేసుకొని దాంతోపాటు కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొంచెం సరిపోతాయి. అమ్మో కాజు ఫ్యాట్ అని అనుకోకండి, కొంచెమే వేసుకుంటున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, కాజు పేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. దానిలో కొద్దిగా నూనె వేసుకుందాం అన్నమాట. ఒక 2 to 3 స్పూన్స్ వేసుకుందాం. నూనె కొద్దిగా వేడైన తర్వాత చక్కగా నూనె వేడైపోయింది కదా. సో కొంచెం జీరా, సోంపు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నెక్స్ట్ టేస్ట్ కి కంపల్సరీ ఉల్లిపాయలతో పాటు టొమాటో ముక్కలు కూడా ఉండాలి. అప్పుడే ఇది కంప్లీట్ అవుతుంది ఆ టేస్ట్. అందుకే టొమాటో ముక్కలు. మన బ్రోకలీ మసాలా దోశలో మెయిన్ ఐటమ్ ఇదే కదా, బ్రోకలీ ఆకుపచ్చ గోబీ పువ్వు. ఇప్పుడు మనం అది వేసేసుకుంటున్నాం. ఎప్పుడు ఉండాల్సిందే కదా ఉప్పు. చూసుకొని తగినంత వేసుకోండి. అండ్ అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది కాబట్టి కొద్దిగా పసుపు, మరింత టేస్ట్ రావడానికి గరం మసాలా. ఈ గరం మసాలా అనేది మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం. మనం వేసుకున్న కూర ముక్కలన్నీ చక్కగా మగ్గిపోవడం కోసం కొద్దిగా నీరు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. రైట్.
మనం కూర ముక్కలన్నీ వేసేసుకున్నాం, కొద్దిగా నీరు కూడా పోసుకున్నాం అన్నమాట మగ్గటానికి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా జీడిపప్పుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. ఇదేం చేస్తుంది అంటే మన ఈ మసాలాకి ఇంకా చక్కటి టేస్ట్ ని అందిస్తుంది, అందుకని ఇది వేసుకుంటాం. సో ఈ కూర ముక్కలన్నీ ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదండి, అందుకని చెప్పి మనం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వెయిట్ చేద్దాం అన్నమాట. మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు అసలైన పని దోశ వేయటం కదా, సో అందుకే ప్యాన్ పెట్టేశాను, స్టవ్ ఆన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం దోశ వేద్దాం. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీరు పోసుకుందాం. ఓకే, దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందులోనూ వెరైటీ వెరైటీ దోశలు అంటే ప్రాణం లేచి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దోశ వేసేస్తున్నాం. సో దోశకి ఇంకా టేస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట, అందుకని ఆయిల్ వేస్తున్నాను. బ్రోకలీ మసాలా దోశ అంటే మరి మన బ్రోకలీ గ్రేవీ ఉండాలి కదండి, అందుకే ఇప్పుడు దీని మీద చక్కగా స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. వావ్, ఆల్రెడీ అసలు నేను మూత తీసానో లేదో స్మెల్ అద్రిపోతుంది. సో మసాలా కూడా వేసేసాము. ఇప్పుడు ఇదంతా బాగా ఉడకాలి కదండి ఈ దోశ రెండు వైపులా, అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే మూత పెట్టుకొని కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మన దోశ ఉడికిందో లేదో చూద్దాం. వావ్, ఆల్రెడీ రోస్ట్ అయిపోయింది. దీన్ని చక్కగా మధ్యలోకి మరి దోశ పెట్టుకోవడానికి ప్లేట్ కావాలి కదండి, వెళ్ళి మంచి ప్లేట్ తీసుకొస్తాను. ఇప్పుడు మనం ఇలాగే ఇంకొక దోశ కూడా వేసుకుందాం. దోశలు ఒక్కటితో ఆపలేం కదా. కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత దీని మీద మనం మసాలా వేసుకోవాలి. చక్కగా మసాలాని దోశ అంతా స్ప్రెడ్ చేసుకుంటే అప్పుడు ప్రతి బైట్ లో మనకి టేస్ట్ తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా మనం దోశ రెండు వైపులా బాగా ఉడకడానికి మూత పెట్టుకొని కొంచెం సేపు వెయిట్ చేద్దాం. సో దోశ అయిపోయి ఉంటుంది, మరి చూద్దాం. వావ్, అయిపోయింది. ఇప్పుడు మనం చక్కగా తిని జాగ్రత్తగా చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్ గా. చూస్తున్నారు కదా ఎంతో 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 టెంప్టింగ్ గా ఉన్నాయి చూస్తుంటే. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి సీరియస్ గా. కానీ మీకోసం మరొక్కసారి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. బ్రోకలీ మసాలా దోశకి కావలసిన పదార్థాలు: దోశ పిండి 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, ఉల్లిపాయలు 1, టొమాటోలు 2, వెల్లుల్లి 4, అల్లం 2 టీ స్పూన్లు, సోంపు 1 టీ స్పూన్, జీరా 1 టీ స్పూన్, కాజు 10, పసుపు చిటికెడు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్. బ్రోకలీ మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో
కాజు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని జీరా, సోంపు, అల్లం ముక్కలు, వెల్లుల్లి, తగినన్ని ఉల్లిపాయలు, టొమాటోలు, బ్రోకలీ, ఉప్పు, పసుపు, గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ కూడా వేసి సరిపడా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాత పాన్ పై దోస బ్యాటర్ ని దోసలా వేసుకొని పైనుంచి నూనెను వేసి బ్రోకలీ కర్రీని వేసుకొని స్ప్రెడ్ చేసి కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బ్రోకలీ మసాలా దోస రెడీ. నాకు తెలిసి నేను చేసే ఐటెం పేరు దోశ అని చెప్పగానే మీకు ఆకలి స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా. ఇక నేను చేసిన బ్రోకలీ మసాలా దోశ చూస్తుంటేనే మీకు ఇప్పుడే దోశ వేసుకోవాలనిపిస్తుంది కదా. కానీ అదేం కుదరదు, నేను టేస్ట్ చేశాకే మీరు దోశ వేసుకోవాలి. వావ్, చాలా బాగుంది చూడటానికి. సో ఈ దోశ నిజంగానే చాలా 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 బాగుంది. ఆ టొమాటోలో ఉండే ట్యాంగీనెస్, బ్రోకలీ టేస్ట్, ఇంకా ఆనియన్, క్యాష్యూ పేస్ట్ టేస్ట్ అంతా నోట్లో అలా తెలుస్తుంటే నాకైతే నేను చెప్పలేను. మీరు చేసుకొని టేస్ట్ చేసి మీరే తెలుసుకోండి. అది ఇంతకీ మన ఈ బ్రోకలీ మసాలా దోశలో టొమాటో, మ్యాంగో అండ్ ఆనియన్ చట్నీ ఉంటే ఎలా ఉంటుంది? ఇదేంటి ఈ పచ్చడి ఏంటి అనుకుంటున్నారా? కంగారు పడకండి, ఇప్పుడు నేను అదే మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా నేర్చేసుకొని చేసేసుకొని చక్కగా ఈ దోశతో పాటు తినేసేయండి. మరి రెడీయా? టొమాటో, మ్యాంగో అండ్ ఆనియన్ చట్నీ చేసుకోవాలి అంటే ముందుగా ఒక పని చేయాలి. అది ఏంటి అంటే ఇక్కడ మనకి ఆనియన్ ఉంది, టొమాటో ఉంది, మ్యాంగో ఉంది, కానీ టొమాటోని కట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు నేను చేస్తాను. చక్కగా ఫైన్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారా ఎంత బాగా కట్ చేస్తున్నానో? నేర్చుకోండి ఇది కూడా. సో కట్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తెచ్చుకొని ఈ టొమాటో ముక్కల్ని, అలాగే మ్యాంగో ముక్కల్ని, అలాగే ఆనియన్ ముక్కల్ని వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్ ముక్కలు, మ్యాంగో ముక్కలు, టొమాటో ముక్కలు, సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ వేసి పేస్ట్ చేసుకుందాం. రండి. ఓకే, సో చూస్తున్నారు కదా, టొమాటో, మ్యాంగో ఇంకా ఆనియన్ పేస్ట్ మనం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద పాన్ పెట్టి స్టవ్ ఆన్ చేద్దాం. దీనిలో కొద్దిగా నూనె వేసుకుందాం. టొమాటో కొంచెం పుల్లగా ఉంటుంది, మ్యాంగో ఇంకా పుల్లగా ఉంటుంది. ఆ రెండిటిని మ్యాచ్ చేసి బ్యాలెన్స్ చేయడానికి మనం ఆనియన్ కూడా యాడ్ చేసామన్నమాట. సో ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇది కొంచెం వేడైన తర్వాత జీరా, అలాగే వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, బ్రౌన్ షుగర్, ఆవపొడి. ఇది ఆవాల్ని కొంచెం వేయించేసి మిక్సీ కొట్టుకుంటే వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత
దాల్చిన చెక్క. ఇందులో అన్ని మంచి సువాసన వచ్చే మసాలా దినుసులు అన్ని వేస్తున్నాం మనం. ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది, మంచి సువాసన వస్తుంది. అండ్ దీనిలో ఇప్పుడు మనం ఏం వేద్దాము అంటే ఇవి కొంచెం వేగుతుండగానే మనకి పచ్చడికి సరిపోయేటంత సాల్ట్, దాని తర్వాత మరి కారం కూడా కావాలి కదండి పచ్చడి అంటే, అందుకని కారం మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు కారం. ఎందుకు అంటే ఆల్రెడీ మనం మ్యాంగో అండ్ టొమాటో ఉంది అంటే కొంచెం పులుపుగానే ఉంటుంది కదా, అందుకని అన్నమాట. ఇదంతా కొంచెం ఫ్రై అవ్వాలండి, అందుకని మనం ఏం చేద్దామంటే కాసేపు మూత పెట్టి ఒక 2 minutes వరకు వెయిట్ చేద్దాం. సో మరి మనం వేసుకున్న మసాలా దినుసులు అన్ని చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ముందుగా మనం టొమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, మ్యాంగో ముక్కలు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కలిపేసేద్దాం. ఇది చక్కగా కలుపుకొని చివరిగా మనం వేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉందండి, అది కూడా వేసేసుకోవాలి. అదేంటో తెలుసా? అదే వెనిగర్. కొద్దిగా వేసుకోండి చాలు, అంటే ఒక 1/2 స్పూన్ to 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలో పెట్టేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా మన చట్నీ అయిపోయింది, రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ కూడా చేయటానికి, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఇంగ్రీడియంట్స్ కూడా ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉండేవే. మ్యాంగో అంటే సీజనల్ ఫ్రూట్ అండ్ అలాగే ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా. మామూలుగా అంటే మామిడికాయ పప్పు అలాంటివి ప్రిటీ కామన్, కానీ ఇలాంటి పచ్చడి చేస్తే అంటే ఎవరైనా సమ్మర్ అంటే మన ఇంటికి బోల్డ్ అంత మంది చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలాంటి వెరైటీ చట్నీ కనుక చేసి పెడితే ఒకరోజు ఉండెళ్తామన్న వాళ్ళు వారం రోజులు ఉంటారేమో. ఓకే, సో చూస్తున్నారు కదా మంచి మంచి వాసన వస్తుంది అండ్ అలాగే చూస్తుంటేనేమో తినాలి అనిపిస్తుంది నాకు. సో మన టొమాటో, మ్యాంగో అండ్ ఆనియన్ చట్నీ రెడీగా ఉంది సర్వ్ చేయడానికి. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాను, కానీ టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూసేయండి. టొమాటో, మ్యాంగో, ఆనియన్ చట్నీకి కావలసిన పదార్థాలు: నూనె 2 స్పూన్లు, ఉల్లిపాయలు 1, టొమాటోలు 2, మామిడికాయ 1, వెల్లుల్లి 4, జీరా 1 టీ స్పూన్, ఆవాల పొడి 1/2 టీ స్పూన్, అల్లం 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క 1, కారం 1 టీ స్పూన్, బ్రౌన్ షుగర్ 1/2 టీ స్పూన్, వెనిగర్ 1 టీ స్పూన్. టొమాటో, మ్యాంగో, ఆనియన్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేసుకొని జీరా, వెల్లుల్లి, అల్లం, బ్రౌన్ షుగర్, ఆవ పొడి, చెక్క, ఉప్పు, కారం వేసి వేయించుకోవాలి. ఆ తరువాత టొమాటో ముక్కలు, మామిడి ముక్కలు, ఆనియన్ ముక్కల పేస్ట్ వేసి వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టొమాటో, మ్యాంగో, ఆనియన్ చట్నీ రెడీ. సో కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేశారు కదా, మరి టేస్ట్ చేసేద్దాం. ఇందాకటి దోశ కూడా ఇంకా దోరగానే ఉంది, మరి వేడి వేడి చట్నీ రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, తినేసేద్దాం. నిజంగా చాలా బాగుందండి. అంటే దోశలో మనం బ్రోకలీతో మసాలా వేసాం కాబట్టి అది కొంచెం స్పైసీగా ఉంది. ఇదేమో టొమాటో, మామిడికాయ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం పుల్ల పుల్లగా, దానికి కంప్లీట్ మ్యాచ్ అంటే ఇదే. సూపర్ కాంబినేషన్. ఇంకేముంది,
ఇందాక చెప్పినట్టు మీ ఇంట్లో ఎవరైనా అలిగారనుకోండి, ఈ బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేశారనుకోండి, ఇక మీ మీద ఎప్పుడూ అలగరు. లేదు కావాలి దోశ కాంబినేషన్ కావాలంటే అప్పుడు మాత్రం అలిగి కూర్చుంటారు, చేసి పెడతారు కదా అందుకని. సో రేపు మరో 2 వెరైటీ వంటలతో మీ ముందుకు వచ్చేసేస్తాను. అంతవరకు ఈ వంటకాల్ని ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్.